కల్కి సినిమా రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే అందరిలో ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే భయ్య, ఇప్పుడు కల్కి పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అని. అయితే ఈ వీడియోలో కల్కి పార్ట్ 2 ఎలా ఉండబోతుందో క్లియర్గా చెప్తాను భయ్య. అయితే సినిమా చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. సినిమా చూడకుండా చూసారంటే మీరు తర్వాత సినిమా చూసినా వేస్టే. ఇక కల్కి పార్ట్ 2 ఎలా ఉంటుందో మనకు తెలియాలంటే భయ్య, కల్కి 2898 AD క్లైమాక్స్లో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. కల్కి క్లైమాక్స్లో భైరవుడిని కర్ణుడు మరో జన్మలా చూపించారు. అయితే ఆ విషయం భైరవుడికి తెలియదు అనుకోండి. కర్ర చేతిలో పడితే కర్ణుడు అయిపోతాడు, కర్ర లేకపోతే భైరవుడు అయిపోతాడు అనమాట. అయితే మరి ద్వాపర యుగంలో యుద్ధంలో చనిపోయిన కర్ణుడు మళ్ళీ భైరవుడిగా ఎలా వచ్చాడు? మళ్ళీ క్లైమాక్స్లో కర్ర వదిలేసిన వెంటనే భైరవుడు అయిపోయి కల్కిని కడుపులో మోస్తున్న సొమతిని తీసుకుని భైరవ బుజ్జి బండి ఎక్కి అదృశ్యం అయిపోతాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అలాగే కల్కిని కాపాడాలనే లక్ష్యంతో ద్వాపర యుగం నుండి అంటే 6000 సంవత్సరాల నుండి బ్రతుకున్న అశ్వత్థామ కల్కికి అందనంత దూరంలో భూమి మీద ఉండిపోయాడు. మరి కల్కిని ఎలా కలుస్తాడు, ఎలా కాపాడుతాడు? ఇక మరీ ముఖ్యంగా భయ్య, కల్కి కడుపులో ఉన్న సుమతి నుండి సేకరించిన శరంతో యాక్షన్ కాస్త ముసలివాడుగా ఉన్నవాడు కాస్త మృగంలా మారిపోయాడు. దేవుణ్ణే ఓడించగల శక్తితో ఎవ్వరూ లేపలేని ధనుస్సును కూడా లేపి కలిగా మారిపోయాడు. అలాగే క్లైమాక్స్లో కల్కిని చంపడానికి నేనే వెళ్తానంటూ బయలుదేరతాడు. అతి వీర భయంకరంగా 4 చేతులతో ఈ బ్రహ్మాండాన్నే బద్దలగొట్టేగల శక్తితో కలి అయితే బయలుదేరతాడు. మరి ఈ కలిని అడ్డుకునేది ఎవరు? మరి భైరవుడు కర్ణుడు అయితే మరి కల్కి క్యారెక్టర్ ఏ హీరో పోషిస్తాడు? మరి వీటన్ని వివరాలు తెలియాలంటే భయ్య, మెయిన్ మ్యాటర్లోకి మనం వెళ్ళిపోవాలి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, భూమి మీద ధర్మం ఎప్పుడైతే గతి తప్పుతుందో, అధర్మం రాజ్యం వెళ్తుందో, ప్రతి యుగంలోనూ చెడును కారణమైన వాడిని అంతం చేసి మంచిని పెంచడానికి విష్ణువు ఎప్పటి వరకు 9 అవతారాలు ఎత్తాడు. 10వ అవతారంగా కల్కిగా మన ముందుకు రాబోతున్నాడు అనమాట. ఎందుకంటే భూమి అంతా కూడా నీరు లేకుండా ఎండిపోయింది భయ్య. కరువు కాటకాలతో తాండవం చేస్తుంది. యాక్షన్ అనే వాడు కలిగా మారి అల్లకొల్లను సృష్టిస్తున్నాడు. కల్కి ఇప్పుడు ఆ కలిని చంపాలన్నమాట. అయితే అది ముందే గ్రహించిన కలి ఆ కల్కిని పుట్టకుండానే చంపేసి ఈ బ్రహ్మాండాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాడు. మరి కలిని కల్కి మాత్రమే చంపగలడు. ఆ భైరవ చంపలేడు, ఆ అశ్వత్థామ చంపలేడు, ఆ కర్ణుడు కూడా చంపలేడు. అది కలికి కూడా తెలుసు కాబట్టి కల్కి పెరగకుండానే పుట్టకుండానే చంపేసి ఇక తన చావు లేకుండా విశ్వ విజేతగా దేవుళ్ళనే అల్లాడించేద్దామని కలి అయితే బయలుదేరతాడు భయ్య కల్కిని చంపడానికి. అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే భయ్య, కర్ణుడు మరో జన్మగా పుట్టిన భైరవ కల్కిని మోస్తున్న సొమతిని తీసుకుని బుజ్జి బండితో క్లైమాక్స్లో ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా అదృశ్యమైపోతాడు భయ్య. బుజ్జి కూడా చెప్తుంది, నువ్వు టాప్ గేర్ వేసేస్తున్నావు భైరవ, ఆ గేర్ కానీ వేసావంటే మనం ఈ సృష్టిలో ఎక్కడికి వెళ్తామో తెలీదు అనే విధంగా చెప్తుంది. అయినా కూడా మన భైరవ అశ్వత్థామ నుండి ఈ క్షణం తప్పించుకుంటే చాలని ఆ గేర్ వేసేస్తాడు. ఇక కల్కి పెరుగుతున్న సుమతిని తీసుకుని ఎక్కడికో జంప్ అయిపోతాడు, ఎక్కడికో అదృశ్యం అయిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. అయితే కల్కి పార్ట్ 2 ఎలా ఉండబోతుందంటే భయ్య, కలిగా అతి బలవంతుడిగా మారిన యక్షిన్ కల్కిని చంపడానికి వెతుక్కుంటూ వెళ్తాడు. కాంప్లెక్స్ నుండి మొట్టమొదటిసారి బయటికి వస్తాడు. ఇక విరిగిపోయి పడి ఉన్న తన విగ్రహాలు శిథిలాలు చూసి మరి దానికి కారణమైన భైరవని అశ్వత్థామని కనుక్కుంటాడు. వారు ప్రయాణించిన దారులు అన్ని దర్శించి ఆఖరికి కలి సంబాలకి వెళ్తాడు భయ్య. మరి అక్కడ అశ్వత్థామ ఉంటాడు. ఫస్ట్ ఫేస్ ఆఫ్ కలికి అశ్వత్థామతో జరుగుతుంది భయ్య. మరో పక్క అశ్వత్థామ ఏమో ఈ భైరవుడు ఈ సుమతిని తీసుకుని కల్కి పెరుగుతున్న సుమతిని తీసుకుని ఈ బుజ్జి బండి వేసుకుని ఎక్కడికి అదృశ్యం అయిపోయాడ్రా అని ఎదుగుతూ ఉంటాడు. మరి ఫస్ట్ ఫేస్ అప్ అయితే కలికి అశ్వత్థామకి జరుగుతుంది. మరి కలిగా మారిన ఈ యక్షిన్ని అశ్వత్థామ కూడా ఆపలేడు భయ్య. మరి అశ్వత్థామ చిరంజీవి కాబట్టి కల్కిని కాపాడటానికి చిరంజీవులు అందరూ కూడా వస్తారు భయ్య. చిరంజీవులుగా ఇప్పుడు వరకు బ్రతుకున్న వాళ్ళందరూ కూడా వస్తారు. అందరూ కూడా ఈ కలితో పోరాడతారు. అయితే అందరూ చిరంజీవులు కలిసినా సరే ఈ కలిని మాత్రం ఎదుర్కోలేకపోతారు భయ్య. మనకి ఇదే సమయంలో వేరే ప్లానెట్ని చూపిస్తారు భయ్య. వేరే గ్రహమా లేదంటే భూమి మీదే ఒక మూల ప్రాంతమా మనకైతే సెపరేట్గా ఒకటి చూపిస్తారు. మరి ఆ ప్రాంతం అయితే ఎలా ఉంటుందంటే భయ్య, స్వర్గంలా ఉంటుంది అనమాట. అక్కడ అన్నీ దొరుకుతాయి. ఈ యక్షిన్ ఉండే సంబాల, కాశీ లేదంటే కాంప్లెక్స్ అక్కడ కూడా దొరకడం అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. చాలా స్వర్గంలా ఉంటుంది అనమాట. అక్కడ మన కల్కి పెరుగుతూ ఉంటాడు భయ్య చిన్నప్పుడు. ఎందుకంటే కల్కి పుట్టిన తర్వాత డైరెక్ట్ యుద్ధం చేసేయడు. ఖచ్చితంగా ఒక 25 సంవత్సరాలు పెరిగి అతను యుద్ధ విద్యలు నేర్చుకోవాలి, తన లక్ష్యం ఏంటని తెలుసుకోవాలి. అప్పుడు ఫైనల్గా కలిని చంపడానికి వెళ్తాడనమాట. మరి 25 సంవత్సరాల గ్యాప్ అనేది ఆ స్వర్గం లాంటి ప్రాంతంలో ఈ కల్కి పెరుగుతూ ఉంటాడనమాట బాలుడి కింద. దాని గురించి మీకు వివరంగా తెలియాలంటే భయ్య, ముందు అవతారాల గురించి మీరు తెలుసుకోవాలి.
ఒకవేళ రాముడు చూసుకున్నా, కృష్ణుడు చూసుకున్నా, లేదంటే వేరే మత గ్రంథాల్లో యేసుని చూసుకున్నా, లేదంటే మహమ్మద్ ప్రవక్తను చూసుకున్నా, కృష్ణుడు చూసుకున్నా, వీళ్ళందరూ కూడా భయ్య ముందు పుడతారు. చిన్నప్పుడు బాల్యంలో వాళ్ళు చేసే శిల్పి చేష్టలని చేస్తారు. ఫైనల్గా యుద్ధ విద్యలు నేర్చుకుంటారు, పెరుగుతారు. ఫైనల్గా వాళ్ళ లక్ష్యం తెలుసుకుని ఆ విలన్ని చంపేస్తారు. అక్కడితో ఆ యుగం అంతం అవుతుంది అనమాట. అదేవిధంగా భయ్య స్వర్గం లాంటి ఆ ఊళ్ళో లేదంటే ఆ ప్లానెట్లో మన కలికి కూడా పెరుగుతూ ఉంటాడు అనమాట. భైరవ అండ్ సుమతి వీళ్ళే తల్లిదండ్రులుగా వాళ్ళని పెంచుతారు. కట్ చేస్తే భయ్య ఈ కలికి బాలుడిగా ఉన్నప్పుడే భైరవ ఎలాగైనా కలిని చంపడానికి బయలుదేరతాడు భయ్య. కలికి అయితే సుమతి దగ్గర పెరుగుతూ ఉంటాడు బాలుడిగా. ఈ భైరవ మాత్రం కలిని చంపడానికి బయలుదేరతాడు. ఇక ఫస్ట్ టైం కలికి భైరవ్కి వీళ్ళిద్దరికీ కూడా ఫేస్ అప్ అనేది జరుగుతుంది భయ్య. భైరవ కూడా ఈ కలితో పెద్ద యుద్ధమే చేస్తాడు, కానీ ఆ యుద్ధంలో చిరంజీవుల్లాగే ఈ భైరవ్ కూడా ఓడిపోతాడు భయ్య. ఎందుకంటే కలితో కలికి తప్ప ఇంకెవరూ పోరాలేడు. ఎప్పుడైతే కలి చేతిలో భైరవ్ ఓడిపోయి మరణిస్తాడో అప్పుడు కల్కి ఎంట్రీ ఉంటుంది భయ్య. కట్ చేస్తే కల్కి ఎంట్రీ ఉంటుంది. కల్కి కూడా ప్రభాస్ రూపంలో ఉంటాడు అనమాట. అది ట్విస్ట్. ఇక ఫైనల్గా ఫేస్ ఆఫ్ కల్కికి అలాగే కలికి జరుగుతుంది. ఆ ఫైట్లో ఆ యుద్ధంలో కల్కి అయితే విజయం సాధించి భూమి మీద ఉన్న ధర్మాన్ని గాడిలో పెట్టి భూమిని అంతా కూడా పచ్చదనం వచ్చేలా చేసి స్వర్గదాయం కింద చేస్తాడనమాట. మళ్ళీ అక్కడ నుంచి కృతయుగం, కొత్త యుగం అనేది స్టార్ట్ అవుతుంది భయ్య. మళ్ళీ ఎవరైనా మనుషులు ఎక్కువ తక్కువ చేసి మళ్ళీ విలన్ కింద మారాడంటే మళ్ళీ మన విష్ణువు 11వ అవతారంతో ఏదో అవతారంతో వచ్చి వాడిని కూడా లేపేస్తాడు. ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది అనమాట. పార్ట్ 2 అయితే ఈ విధంగా వెండ్ అవుతుంది భయ్య. మరి దీనిపై మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ చేయండి. మరి మీరు కల్కి మూవీ ఎలా ఉంటుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.